మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మోహన్ రెడ్డి గారు, మే విల్ బి అటర్ ఫ్లాప్ పక్కా. మేలలో ధరలు అమ్మే అవకాశాలు లేవని కామెంట్ పెట్టారు. బట్ ఐఎమ్ నాట్ అగ్రీడ్ దిస్ కామెంట్. దాన్ని మనం ఎవరు గెస్ చేయలేము. ఇంకా జనవరి 12, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దరిదాపు 120 రోజుల తర్వాత విషయం దేవుడికి తెలియాలి. అన్న అనాలసిస్కు దూరంగా ఉన్నారు. మీకు అంతు చిక్కని బలమైన కారణం ఏదో చెప్పగలరు? మంగిలిపూడి లింగారెడ్డి గారు. లింగారెడ్డి అన్న ఇప్పుడంతా లోకల్ వరకే మన టమాటాలు నో ఎక్స్పోర్ట్. మే నెల చివరి వరకు జూన్ తొలి వారం కూడా ఎక్స్పోర్ట్ జరిగే అవకాశాలు లేవు. ఆ లోపు అక్కడ ఏమన్నా జరిగి టమాటాలు తగ్గితే తప్ప జూన్ తొలి వారం వరకు ఎక్స్పోర్ట్లు జరగవు. ఒకవేళ మే 15 స్టార్ట్ అవ్వచ్చు. మన దగ్గర అయితే దిగుమతి ఏమో తగ్గడం లేదు. దిగుమతి మామూలుగానే వస్తుంది కాబట్టి ఈ ధరలు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి, ఈ నెల ఎలా ఉంటాయి, ఇటువంటి విషయాల జోలికి నేను వెళ్ళడం లేదు. అంతే కారణం. ఇక కోలార్ తమ్ముడు వినోద్ కుమార్, ఇయర్ ఎలినియో ఎఫెక్ట్ నుండి వెదర్ లెనినాలోకి జంప్ అవుతుంది. సో వెదర్ కానీ కర్ణాటక వాళ్ళకి కూడా వైరస్ లేకపోతే టమోటా రేట్స్ అస్సామే. జాగ్రత్త ఫ్రెండ్స్, వాళ్ళు ప్లాంటేషన్ చేస్తున్నారు, వీళ్ళు ప్లాంటేషన్ చేస్తున్నారు అని వేయకండి ప్లీజ్. లిటిల్ బిట్గా ప్లాంటేషన్ చెయ్యండి. వాళ్ళు వీళ్ళు వేస్తున్నారని పూర్తిగా ప్లాంటేషన్ మానేద్దండి, చిన్నగా వేసుకోండి అని ఆయన అంటున్నారు. ఇంకా ఆయనకు ఒక కామెంట్ ఉంది. ఒక్కొక్కరు 3 మెంబర్స్ ప్లాంటేషన్ చేస్తారు. ఒక్కరికి 3 మెంబర్స్ ప్లాంట్ చేస్తారు. 2025 ఇయర్ ఫిబ్రవరి టు ఏప్రిల్ మంత్లో టమోటా ప్లాంటేషన్ ఒక్కొక్కరికి 3 మెంబర్స్ ప్లాంటేషన్ చేస్తారు. ఒక్కరికి 3 మెంబర్స్. 2025 ఇయర్ ఫిబ్రవరి టు ఏప్రిల్ మంత్లో టమోటా ప్లాంటేషన్. ఒకటి, ఎండలు ఎక్కువగా కావాలి అండ్ వైరస్ అయినా ఉండాలి. అవి లేకపోతే ఈ ఇయర్ సీజన్ టమోటాల రేట్స్ గెస్ చెయ్యలేనంతలా ఉంటాయి, మీన్స్ పడిపోతాయి అని. వాళ్ళు ప్లాంటేషన్ చేస్తున్నారని మీరు ప్లాంటేషన్ బాగా చిన్నగా వేసుకోండి. కాకపోతే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ప్లాంటేషన్ బాగానే జరుగుతుంది. కాకపోతే ఎండలనే ఎక్కువ కావాలి లేదా వైరస్ అన్నా రావాలి. ఈ రెండు లేకపోతే మాత్రం టమోటా రేట్స్ గెట్స్ చేయలేము, ధరలు పడిపోతాయి అని కోలార్తోటి వినోద్ కుమార్ పెట్టారు. ఇది కీడించి మేలించమన్నారు పెద్దలు. ఆ టైప్ కామెంట్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే పట్టాభి గారు, ఈసారి మే మంత్ టమోటా స్మాల్ బాస్ 250, 700. అందరూ జూన్ జూలై టార్గెట్ చేశారు. ఫిబ్రవరి మంత్ ఎండింగ్ నాటే వాళ్ళు అదృష్టవంతులు. అందరూ జూన్ జూలై టార్గెట్గా లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఫిబ్రవరి చివరి వారంలో టమాటా పంట నాటే వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పి పట్టాభి గారు కామెంట్ పెట్టారు. ఆ అదృష్టవంతుల్లో మీరు కూడా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఇక కుమారెడ్డి గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ మొత్తం టమోటా వైపు చూస్తోంది. రాయలసీమ మొత్తం అంటే సీజన్లో ఎండాకాలంలో కొన్ని చోట్ల పంటలు పండవు, చూద్దాం. అన్న మొలకల చెరువు అంటే ఏటీపీ హెవీ ప్లాంటేషన్ అని కామెంట్ పెట్టారు శ్రీనివాసులు గారు. కానీ అనంతపురం ప్రస్తుతం ప్లాంటేషన్ లేదు, ఉన్నా చేసినా కూడా టమాటాలు రావు అని చెప్పి ఓ అన్నదాత రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక కాబట్టి పరిశీలిస్తే కాంతార గారు, మకర సంక్రాంతి శుభాకాంక్షలు బ్రదర్. థ్యాంక్ యూ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, మాకు రేట్స్ వద్దు, ప్లాంటేషన్ చెప్పు వెంకీ గారు. సారీ వెంకీ గారు, ప్లాంటేషన్ మీరు కామెంట్ తెలియజేస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది. కానీ నేను ఇక్కడ మదనపల్లి మార్కెట్లో కూర్చొని ప్లాంటేషన్ చెప్పలేను. అన్నదాతలు స్పందించాలి. వారి ప్రాంత జరుగుతున్న ప్లాంటేషన్ గురించి వివరాలు కామెంట్ తెలియజేస్తే 10 మందికి తెలుస్తుంది. నాకు నేనుగా క్షేత్రస్థాయికి వచ్చి ప్లాంటేషన్ల గురించి ఎంత చేసినా కూడా ఎవరు పూర్తి గెస్ చేయలేము. మీ ప్రాంతాల నుంచి మీరు కామెంట్లు పెడితే తప్ప ఖచ్చితమైన సమాచారం రాదు. ఇక శంకర్ గారు, ఫిబ్రవరి 15 పైన ప్లాంటేషన్ చేద్దాం, లాస్ట్ 2 years రేట్లు లేవు. అన్నదాతలు ఆలోచించండి. ఈరోజు మదనపల్లి టాప్ 400 నుంచి 450 పోవచ్చు. ప్రసాద్ గారు, లేదన్నా దిగుమతి బాగా తగ్గింది. కానీ తమిళనాడులో మీ గతంలో చెప్పడం జరిగింది, 2 రోజులు అక్కడ కాస్త చల్లగా ఉంటుంది మార్కెట్ అని చెప్పి కేవలం 300 రూపాయలు మాత్రం టాప్ ధర. అన్నా మెసేజ్ పెట్టిన వాటిని చదివి వినిపిస్తున్నా, వాటి గురించి వదిలేసేయండి. టమోటా రేట్లు ఎప్పుడు పెరుగుతాయో చెప్పండి. సూరి బండి గారు,
రేట్లు పెరిగే సంగతి ఇప్పుడే చెప్పలేమన్నా జనవరి చివరి వారంలో దీని గురించి మాట్లాడదాం. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే మధుసూద్ గారు, షికావత్ సార్, ఫిబ్రవరిలో రేట్ పెరుగుతుంది, ఆపి దమ్ము ఉందా? దమ్ముంటే పట్టుకోర షికావత్తు, వదిలేస్తా నేను సిండికేట్. ఫిబ్రవరిలో ధర పెరుగుతుంది, ఆపి దమ్ము ఉందా అని ఆయన కామెంట్ పెట్టారు. దానికి వచ్చి శివశంకర్ గారు, మేమెందుకు ఆపుతాం. ఇక శివకుమార్ గారు, ఎవరు ఆపుతారు, రేట్లు రావాలని కోరుకుంటున్నారు కానీ ఇదైతే వాస్తవం. పుష్ప, ధరలు పెరగని ఎవ్వరు ఆపలేరు. షికావత్ సార్ పుష్పాలు పట్టుకోలేడు, ధరలు పెరిగితే దాన్ని కూడా ఎవరు ఆపరు, అందరూ స్వాగతిస్తారు. వెల్కమ్ టు ఆల్ ఫార్మర్స్ ఫర్ ద టమోటా ఇంక్రీజ్. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.